యూరియా బత్తాల కోసం రైతులంతా ఎట్లా గుమిగూడిరో చూసినారులా. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలున్న 4 మండలాలలో యూరియాను బ్లాక్ మార్కెట్ కు పంపించి రైతులను డీలర్ల చుట్టూ సొసైటీల చుట్టూ తిప్పుకుంటున్నారని రైతులంతా ఇట్లా ఆందోళన చేసిర్రు. వెలుగోడు పట్టణంలో ఉన్న సొసైటీకి యూరియా వచ్చిందని తెలిసి ఒక్కటే పారి చాలా మంది రైతులు వచ్చిర్రు. కాకుంటే సొసైటీ అధికారులు మాత్రం యూరియా అచ్చుడు అయిపోవుడు కూడా అయిందని చెప్పటాలకు రైతులంతా లొల్లికి దిగిర్రు. కలెక్టర్ గారికి ఆ విన్నపమనగా వెలుగోడు మండలంలో యూరియా కొరత చాలా ఉంది, దయచేసి గమనించగలరు. మీరేమో యూరియా పంపించాము, ఎటువంటి కొరత లేకుండా చూడమని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ యూరియా వస్తుంది కానీ ఇటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. ఏ అధికారులు తీసుకుంటారో అర్థం కావడం లేదు. రైతుల కోసం అయితే తిన్న రోజు రావడము, ఇంటికి వెళ్ళిపోవడం సరిపోతుంది. మధ్యాహ్నం వరకు వెయిట్ చేయడము, అంతకు మించి ఏ రైతుకు కానీ యూరియా అందడం లేదు. అధికారులు యూరియా పంపిస్తున్నామని చెప్తున్నారు గాని మాకు మాత్రం సరిపోయినంత యూరియా దొరుకుతలేదు. నాట్లేసేయాల యూరియా లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి రైతులందరికీ సాలినంత యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేసిర్రు అక్కడ రైతులు. ఇదిట్లుంటే రైతులకు సకాలంలో యూరియా అందియాలి, రైతులకు ఇబ్బందులు ఏం లేకుండా చూడాలని నెల్లూరు జాయింట్ కలెక్టర్ సార్ను కలిసిర్రు పంక పార్టీ నాయకులు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం రైతుల కష్టాలను గాలికి ఇడిచిపెట్టి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి ఇబ్బందులు పెడుతున్నారని గరాన్ కచ్చారు పంక పార్టీ లీడర్లు. ముఖ్యమంత్రి గారు కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ వెంటనే ఎక్కడైతే యూరియా సర్ప్లస్ కొన్ని దగ్గరలో ఉండొచ్చు, కొన్ని దగ్గరలో ఏమో డెఫిషియన్సీ ఉంది. ఎక్కడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటన్నింటి దగ్గర కూడా మీరు ఆ యూరియాను పంపించి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలి. మరిగా సీఎం చంద్రబాబు సారు అన్నదాత సుఖీభవ పేరు మీద రైతులకు పైసలు ఇచ్చినవని సంబరపడు కాదు, జర రైతుల తిప్పలన్నీ తీర్చే పని జల్దిల్నే చెయ్యుర్రి. లేకుంటే రాష్ట్రం అంతా యూరియా కోసం ఇబ్బంది పడే రైతులంతా రోడ్డెక్కితే మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వత్తది. కాబట్టి ఇప్పటికైనా జర చూసుకోండి మరి.